చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ జనసేనతో టైఅప్ అయిపోయినట్టుంది. అఫీషియల్గా ఇంకా రాలేదు ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయకి. ఎట్లా సాధ్యమవుతుంది? అదే మనిషి కాంగ్రెస్ని తిట్టి పొత్తు పెట్టుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు బీజేపీని తిట్టి బీజేపీని గోద్రాలర్లో మోడీని రానియలేదు అని చెప్పి మాట్లాడి, మళ్ళీ అదే మనిషి మోడీ అని చెప్పి మళ్ళీ అసెంబ్లీలో మోడీకి వ్యతిరేకంగా తీర్మానం చేసి, అమిత్ షా ఆయన కొడుకు కరప్ట్ అని చెప్పి మళ్ళీ అందులో చెప్పకూడని మాట ఏంటంటే, నాకు నా భార్య భువనేశ్వర్ ఉంది, నా కొడుకు లోకేష్ ఉన్నాడు, నీకెవరున్నారనేటువంటి ఒక అసలు జుగుప్సాకరమైనటువంటి మాట ఇష్యూ అది కూడా మాట్లాడాడు. కానీ ఎట్లా సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడుకి? చంద్రబాబు చేసిన బిగ్ మిస్టేక్ అదే, బీజేపీని తిట్టడం. లాస్ట్ టైం బీజేపీతోని కలవకుండా కాంగ్రెస్తో ఉంటేనే నేను పవర్లోకి ఉంటాను అని అతి ఆలోచన చేసి తనకు తానే చాణక్యుడు అనుకొని పప్పులో కాలేసిన సందర్భం అదే. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఎప్పుడు పోయి కలుస్తానా, ఎట్లా నన్ను కలవనిస్తారా అన్నారు. థ్యాంక్స్ టు భువనేశ్వరి, ఆమె వెళ్ళి లోకేష్ని తీసుకొని నెగోషియేట్ చేసి చంద్రబాబుని జైల్లోంచి విడిపించింది. ది సో కాల్డ్ అడ్వకేట్లు ఏదో చేశారు అది ఇది అనుకుంటే అది చాలా పొరపాటు. మన జగన్ వీళ్ళందరికన్నా మహామహుడు, ఇంకా కొన్నాళ్ళు జైల్లో ఉండేవాడు. కానీ ఆమె వెళ్ళి పురంధరేశ్వరి లోకేష్ను వెంట పెట్టుకొని వెళ్ళి అమిత్ షాతోని నెగోషియేట్ చేయటం వల్లే బాబు కొంత తొందరగా జైల్లోంచి బయటపడగలిగాడు. ఆ రోజు నుంచి అయితే ఇక ఆయనకి ఎట్లయినా సరే మనము గెలవాల్సిందే. జగన్ని ఆపాలి అంటే ఇది ఒకటే మార్గం. బీజేపీ జగన్ సైడ్ ఉంటే జగనే గెలుస్తాడు. అది లాస్ట్ టైం ప్రూవ్ అయింది. ఏదో ప్రశాంత్ కిషోర్ అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ లాజిస్టిక్స్ పరంగా చూసినా, పోలీస్ పరంగా చూసినా, ఫండ్స్ పరంగా చూసినా, గొడవల పరంగా చూసినా, రిగ్గింగ్ పరంగా చూసినా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పరంగా చూసినా కూడా అక్కడి నుంచి కొంత హస్తం ఉంటేనే జగన్ అవన్నీ మేనేజ్ చేసుకోగలడు. ఇప్పుడు అవన్నీ చేయలేడు. ఒక బెయిల్ రద్దు చేస్తే కేల్కతం. బెయిల్ రద్దు కాకుండా ఉండటానికి విజయసాయి రెడ్డి వాళ్ళు నానా తంత్రాలు పడి ఇప్పటి వరకు సీఎం అని హైదరాబాద్కు రాకుండా అక్కడే ఉండి కంటిన్యూ అవుతున్నాడు. రాజ్యసభలో బీజేపీ అవసరం ఉంది. బీజేపీకి రాజ్యసభలో అవసరం ఉంది. ఆ అవసరంతో కూడా కొంత డీలాగా ఉన్నారు. కానీ ఫర్దర్లో అది జరిగే ప్రసక్తి లేదు. కానీ ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా పొత్తు అన్నట్టుగా టీడీపీ బీజేపీ అనిపించట్లేదు. బీజేపీ కూడా ఆంధ్రాలో తన ఖాతా తెరిస్తే రేపొద్దున చంద్రబాబు నాయుడు కూడా వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఉంటారు. ఆ ఛాన్సులు తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మోడీ అప్పట్లాగా అంత అగ్రెసివ్గా ఎంతమందిని మనం ఏదైతే ఒక స్లోగన్ సారా దునియా మేరా పరివార్ అన్నట్టుగా ఎన్ని పార్టీలను కలుపుకోగలిగితే అన్ని పార్టీలను కలుపుకొని అబ్కీ బార్ 400 పార్ అది చెయ్యాలి. ఆ తర్వాత ఏమవుతుంది అనేది పాలిటిక్స్లో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమిత్ షా ఏం చెప్పాడు, నితీష్ కుమార్ని అసలు రానిచ్చేయలేదు, తలుపు తీసేయలేదు, దర్వాజా బంద్ అన్నాడు. ఇప్పుడు ఆయనే పోయి తలుపు తీసి తీసుకున్నాడు. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అజిత్ పవార్ని మళ్ళీ తీసుకున్నారు. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్, ఎస్పెషలీ పవర్ పాలిటిక్స్, నెంబర్ గేమ్. అండ్ మనకు నెంబర్స్ కావాలి. సతీష్తోని 2 నెంబర్లు వస్తాయంటే ఎందుకు దూరం చేసుకుంటాం? రమ్మనండి, వస్తానంటున్నాడు కదా, రమ్మనండి. ఇంకొకటి హైదరాబాద్ కీలకం చంద్రబాబు అనుకుంటున్నాం కాబట్టి ఐఎంజీ భూముల కుంభకోణం అసలు ఎన్నికల ముందు పెద్దది. తెలంగాణ హైకోర్టు చివాట్లు పెట్టింది. 80,000 కోట్ల రూపాయల విలువైన భూమిని చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొట్టేసేటువంటి ప్లాన్. నిజంగా చంద్రబాబు నాయుడు అంటే పరిపాలనా దక్షుడు, చంద్రబాబు నాయుడు అంటే అసలు అవినీతి లేదు, మరక లేదు అనేటువంటిది అప్పుడు పీజీఆర్ లాంటి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు నిజమైనట్టే కదండి ఐఎంజీ కుంభకోణంలో. పీజీఆర్ మ్యాక్సిమం ప్రజల మనిషి, అంటే తనేమి కరప్ట్ కాదు అని డైరెక్ట్గా చెప్పలేం, కానీ ఎవరి లెవెల్లో వాళ్ళు కరప్షన్ చేస్తాడు. మీరు చెయ్యకపోతే మీ వాళ్ళ కోసం మీరు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఎంతో కొంత వస్తుంది, అది తప్పదు. ఎనీబడి ఏదో ఒక తన అల్లుడు విషయంలోనైనా కావచ్చు. ఇప్పుడు సపోజ్ తన అల్లుడు ఉన్నాడు, ఎంసీహెచ్లో ఏదో డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాడు, ప్రమోషన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే కూతురు ఊరుకోదు. నువ్వేం మినిస్టర్వి, నా మొగుడికి నువ్వు కనీసం ఈ పర్మిషన్ ఇప్పించలేకపోతే, ఈ ప్రమోషన్ ఇవ్వలేకపోతే నువ్వేంటి నా ఏం చెప్తున్నావు, ఏం మినిస్టర్ అట్లా అంటున్నావు. సో పరువు కోసమనే చేయాలి. మన దృష్టిలో అది కరప్షన్. అల్లుడి కోసం అని ఇచ్చుకున్నాడు అని, మరి అల్లుడి కోసం కూడా చేసుకోలేకపోతే పరువు ఉండదు కదా. సో అట్లాంటి సందర్భాలలో ఎనీబడి వుడ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ కరప్షన్ ఆర్ ది అదర్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అవి బయటపడతాయి. ఇప్పుడు
బీఆర్ఎస్, కేసీఆర్ వీళ్ళందరూ కూడా యోగి పుండుగోడు, నిప్పు, నీరు అవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు స్లోగా అన్ని క్రాక్లు వస్తున్నాయి కదా, అవును అవును క్రాక్లు వస్తున్నాయి, అన్ని బయటకు వస్తున్నాయి. అన్ని బిజినెస్లలో మనమే ఉన్నాం, దాంట్లో ఎంతో కొంత కరప్షన్ ఉంది. అవును. కొన్ని సందర్భాలలో మిస్లీడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అవును వెనకాల ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిస్లీడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది బయటకు వస్తే కానీ అరే మనం ఇంత బురదలో దిగామా అని తెలియని సందర్భాలు కూడా ఉంటాయి. చంద్రబాబు ఒకప్పుడు హైటెక్ సిటీ పేరు మీదే వాళ్ళ కులం సంబంధించి వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి భూములు అప్పచెప్పినటువంటి విషయం ఒకసారి రుజువైంది. ఆయన 16-17 కోట్లలో స్టేలో ఉన్నాడు అనేటువంటిది. సో ఇది కూడా ఒక స్టే, సిబిఐ కేసు కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనేజ్ చేసుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఇది ఎఫెక్ట్ ఉండదంటారా రాజకీయంగా? ఏది ఎలక్షన్స్లో? లేదు లేదు, ఎందుకంటే జగన్తోని జనాలు బాగా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఓకే. ఎందుకంటే పొద్దున పావులా ఇస్తే రాత్రికి రూపాయలు లాక్కున్న సందర్భం. అవును. చంద్రబాబు పావులా ఇచ్చి రూపాయలు లాక్కోలే, 50 పైసలు తీసుకున్నాడేమో. ఓకే. సో ఇంత దారుణ పరిస్థితి ఎప్పుడు లేదు అవును. ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతం ఉన్నంత పిచ్చి పరిస్థితి అనుకోండి, దారుణ పరిస్థితి ఎప్పుడు లేదు. ఫండ్స్కి ఇంత క్రంచ్ ఎప్పుడు రాలేదు. ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయటం అవును. గెలవటం కోసం. మీకు ప్రశాంత్ కిషోర్ కూడా ఆల్రెడీ అనలైజ్ చేసి చెప్పాడు. ఎవడైతే నువ్వు ఇట్లా ఇవ్వు గెలుస్తావు అని చెప్పాడో, ఆ ఇవ్వటం వల్ల గెలుస్తాం అనేది అయితే ఏం పక్కా కాదు అని చెప్పాడు. నేను గెలిపించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎవడు గెలుస్తాడో వాడి దగ్గరికి వెళ్ళి నేను ఇంకొంచెం అందులో నెయ్యి పోసి ఇంకొంచెం మంట బాగా వచ్చేలాగా చేస్తాను తప్ప సొంతంగా నేనేం మంట వెలిగించేది ఏం లేదు. ఉన్నదానికి నేను క్యాటలిస్ట్గా ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తాను తప్ప నేను చెప్పడం వల్ల గెలిచిన సందర్భం అంటూ ఏం లేదు. పలానా వాడికి ఉంది, గెలుస్తారు, వాళ్ళు నా సహాయం కోరితే దాన్ని ఇంకా పక్కా చేస్తాను తప్ప నేను సొంతంగా గెలిపించేది లేదంటే అతను ఓపెన్గా ఈసారి జగన్ పరిస్థితి ఏమీ బాగలేదని కూడా విశ్లేషించాడు.